హాయ్ అందరికీ. మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఏపీ డీసెట్ 2025 హౌ టు జాయిన్ ఆన్లైన్ కోచింగ్. తెలుగులో ఏమంటారు, ఏ విధంగా ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వాలి సార్ అని చాలా మంది అడుగుతారు. జాయిన్ అవ్వడానికి ప్రాసెస్ ఏముంటుంది, నువ్వు ఈ నెంబర్కి కాల్ చేయి లేదా టెక్స్ట్ చేయి, ఆ డీటెయిల్స్ పంపిస్తారు, జాయిన్ అవ్వచ్చు. లేదా కామెంట్ బాక్స్లో ఒక వాట్సాప్ లింక్ ఇస్తాను, ఆ లింక్లో జాయిన్ అయినా కూడా వాటి నుంచి గ్రూప్ అడ్మిన్స్కి మెసేజ్ చేస్తే కంపల్సరీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఇది జాయిన్ అవ్వచ్చు. ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్, 1214 రూపీస్ ఉంటుంది. ఇది రెడీ చేయండి సార్ అని చాలా మంది అడుగుతారు. 1214 అనేది మనం మెటీరియల్స్ ప్లస్ పార్టీ అండ్ పార్టీకి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము, అందులోని క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, మీ కౌన్సిలింగ్ పర్పస్ హెల్ప్ చేస్తాం. అంటే నువ్వు ఫస్ట్ డే జాయిన్ అయ్యేంత వరకు సపోర్ట్ ఉంటుంది. ఆ కోర్స్ అనేది ఒక రోజుతో 1 మంత్తో 2 మంత్స్తో ఎండ్ అయిపోయేది కాదు. నీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు ఉంటుంది. మొత్తం మీకు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మొత్తం మా టీం మొత్తం సపోర్ట్ ఉంటారు. మీకు ఎందుకు సార్ అంత ప్రైస్ అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ చెప్తాను. కోచింగ్ డీటెయిల్స్ మనకు క్లాసెస్ అనేవి డిజిటల్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్. అంటే నీ కన్వీనియంట్ టైంలో నీ ఫ్రీ టైంలో చూసుకోవచ్చు. దట్ ఏంటంటే పీడిఎఫ్ మెటీరియల్ బోత్ మీడియం ఉంటుంది, మీకు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అందులోనే పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి అనేది సపరేట్ ఉంటుంది కదా, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అని. ఆ పార్ట్ బి అనేది నీకు ఇష్టమైంది ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ డౌన్లోడ్ చేసి చదువుకో. పార్ట్ ఏ అనేది అందరు కామన్ ఉంటుంది, అది మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. సిబిటి బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అంటారు. మనం రాసేది ఆన్లైన్లోనే, ఆఫ్లైన్లో కాదు. 100 మార్క్స్ ఉంటుంది, 100 మార్క్స్ కంప్యూటర్లోనే రాస్తావు. సార్ మీరు సిబిటి బేస్డ్ టెస్ట్ అంటారు, నా దగ్గర కంప్యూటర్ లేదు, ల్యాప్టాప్ లేదంటే అవంతా అవసరం లేదు. మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్లోనే కంప్యూటర్లో ఏ విధంగా నువ్వు ఎగ్జామ్ రాస్తావు అనేది నీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ మొబైల్లోనే. ఇంకా మోడల్ పేపర్స్ మనం అంతా ప్రిపరేషన్ అంటే క్లాసెస్ వింటావు, మెటీరియల్లో చదువుకుంటావు, చదివింది మొత్తం ఏదైతే ఉందో కంప్యూటర్లో ఎగ్జామ్స్ రాస్తావు. ఎగ్జామ్స్ రాసే ముందు ఏంటంటే మనకు మోడల్ పేపర్స్ అనేవి కంపల్సరీ రిఫర్ చేయాలి. అంటే మోడల్ పేపర్స్ కొన్ని రిఫర్ చేసినప్పుడు ఏంటంటే బిట్స్ ఏ విధంగా అడుగుతారు, మన ప్రిపరేషన్ ఇంకా ఎక్కువ బూస్టప్ చేయాలా, ఇంతలో సరిపోతుంది, ఏ కాన్సెప్ట్ ఓరియంటేషన్ బిట్స్ అడుగుతాడు అనేది మనకు కొన్ని పేపర్స్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఆ పేపర్స్ అనేవి 1998 నుంచి ఉన్నాయి మన దగ్గర. 1982, 99, 2000, 1, 2, 3, 4 మొత్తం అప్ టు ఇప్పటి వరకు 2022 వరకు ఉన్నాయి మొత్తం పేపర్స్, మోడల్ పేపర్స్. మనకు ఫస్ట్ డే జాయిన్ అయిన కాలేజ్ వరకు సపోర్ట్ ఉంటాం. ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తావు, అందులో ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది, ఏమైనా మిస్టేక్ చేయొచ్చు, రేపొద్దున వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్ తర్వాత మనకు అలాట్మెంట్ ఆర్డర్ కాపీలు ఉంటాయి. అలాట్మెంట్ ఆర్డర్ కాపీల తర్వాత ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలా, ఎన్నెన్ని ఉండాలి, ఎక్కడ అటెండ్ అవ్వాలా, గవర్నమెంట్లోనే అటెండ్ అవ్వాలా, ప్రైవేట్లో అటెండ్ అవ్వాలా, నీకు సీట్ వస్తా అంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి అంతా ఏం అవసరం లేదు, మనం జాయిన్ అయిన కోర్సులోనే మొత్తం ఇదంతా మీకు సపోర్ట్ ఉండడం జరుగుతుంది. అంతటికి కలిసి 1214 పే చేయడం జరిగింది, అంటే పెట్టడం జరిగింది ప్రైస్. ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి, లేదా కామెంట్ బాక్స్లో వాట్సాప్ లింక్ ఉంటుందో అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్స్కి మెసేజ్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా మంది అంటే ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం ఏంటంటే ఇప్పుడు మనకు కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది, మీకు తెలుసు మార్కెట్లో చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు టీటీసీ. అందుకోసం మనం ఏంటంటే మనకు సీట్స్ తక్కువ ఉన్నాయి, కాలేజ్ తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది, సీట్స్ అనేవి మిగిలిపోతాయి, చాలా మందికి సీట్స్ రావు. అందుకంటే ప్రిపరేషన్ బాగా బూస్టప్ చేస్తే అంటే ఈ ప్లానింగ్ ఫాలో అయ్యి చాలా బెస్ట్ ర్యాంక్ రావడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.